ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా అయితే ఒకసారి టమాటా చట్నీ అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. చికెన్ మటన్ కూడా గుర్తుకు రాదు, అంత బాగుంటుంది చట్నీ అయితే. నాకైతే చాలా ఇష్టం ఈ చట్నీ. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి చట్నీస్ తింటే నోటికి అనేది కమ్మగా ఉంటుంది. మీరు కూడా అలాంటి వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది. మొన్నటి పుదీనా ఉంటే తీసుకున్నాను, ఎందుకు వేస్ట్ చేయడం అని, అట్లా చట్నీ కూడా చేసుకోవచ్చు అని మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. అందులో కొంచెం మాగిన తర్వాత అవే పుదీనానైతే కట్ చేసి శుభ్రంగా చేసుకొని వేసుకుంటున్నా. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం సేపు మాగనివ్వాలి. తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. మాగిన తర్వాత ఫస్ట్ అయితే మిరపకాయలను అనేది దంచుకోవాలి. ఇక నేను చూపించిన విధంగా దంచుకోవాలి, బాగా మెత్తగా అయితే దంచుకోవాలి. ఆల్మోస్ట్ రోల్లో అయితే దంచుకుంటేనే చట్నీలు అనేది టేస్ట్ అనేది ఉంటుంది. మిక్సీలో అయితే మెత్తగా అయిపోద్ది. తర్వాత టమాటాలు కొద్దిగా వేసుకుంటూ దంచేసుకోవాలి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొద్దిగా నిమ్మకాయ అంత సైజు ఆనియన్ అయితే వేసుకొని దంచేసుకోవాలి. తర్వాత బౌల్లో అయితే వేసుకొని టేస్ట్